గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. నీ నామంను నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. థ్యాంక్ యూ అండి. ప్రవక్త చెబుతున్న ప్రకారం సహోదరులకు తన సహోదరులకు ప్రవీణ్ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎలాంటి వాడు, ఆయన మన కోసం ఎలా మరణించాడు, ఎలాగా మరణం జయించి లేచాడు, తన నామాన్ని గురించి తన సహోదరులకు చెబుతాను అని చెబుతున్నాడు. సో అలాగే మనం కూడా మన సహోదరులకు కూడా చెబుతాం. అలాగే మనం ఇంకోటి సమాజ మధ్యన నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. అలాగే మనం కూడా సమాజ మధ్య ఉండే సంఘములను, మందిరములను, ఆయా మీటింగ్లను ఆయన గురించి స్తుతిస్తాం, స్తుతించేద్దాం, ఆరాధిద్దాం, ధ్యానిద్దాం. స్తుతించి పాడేద్దాం స్తుతుల స్తోత్రార్హుడా. ఓకే, ఆల్ ది బెస్ట్. మనం ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన కోసం జీవిద్దాం, ఆయనతో నడుద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక. డబ్బే ప్రపంచం అనుకునే వారికి సరైన ఉదాహరణ. మీ విలువ ఓవర్వ్యూ బటన్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్. సుదర్శన్ ముగ్గులు యూట్యూబ్ ఛానల్ చూసిన వారిని సుదర్శన్ ముగ్గులు యూట్యూబ్ ఛానల్ నన్ను నూరంతు ఫలించమంటది. మీకే కనుక మహిమ పరం నేసు అత్యున్నతంలో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందిన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సుదర్శన్ ముగ్గులు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు మీతో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.